ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. ఇక ఈ వీడియో అయితే నేను చాలా కష్టపడి అయితే తీశాను. దయచేసి ఎవరు కూడా స్కిప్ చేస్తూ చూడొద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తూ చూస్తే వ్యూస్ రావండి. చాలా కష్టపడి రామేశ్వరం సిరీస్ అయితే తీశాను. దీనికి ముందు వీడియోస్ కూడా సాక్షాత్తు శ్రీరాముల వారు నిర్మించినటువంటి రామసేతు వీడియో ఉంది, నీళ్ళలో తేలాడే రాళ్ళ గురించి ఉంది, ధనుష్కోడి గ్రామంలో ఉన్నటువంటి ఒక అమ్మవారి దేవాలయం కూడా ఉందండి. అసలు చెక్కు చెదరకుండా ఉంది ఇప్పటికి కూడా. అవన్నీ కూడా చూడండి. అలాగే నా నెక్స్ట్ ట్రిప్కి మీలో ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబరు డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియోలోని కనిపిస్తాయి. దానికి సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయవచ్చు, ఓకేనా? ఇక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. అద్భుతంగా ఉంటుంది, ఎవరు స్కిప్ చేయదు. ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనము అబ్దుల్ కలాం గారి హౌస్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడే అబ్దుల్ కలాం గారు పుట్టి పెరిగి చదువుకొని ఈరోజు మొత్తం దేశం మొత్తం కూడా గర్వపడే లాంటి స్థానానికి ఎదిగారు. అయితే అబ్దుల్ కలాం గారి హౌస్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం క్లియర్గా చూద్దాం. లోపలికి అయితే వెళ్తాం ఫస్ట్ అయితే. సో ప్రస్తుతం మనమైతే కలాం గారి ఇంటి బయట వైపు ఉన్నామండి. బయట వైపు ఇలా ఉంటుందండి. మొత్తం చాలామంది అనుకోవడం ఏంటంటే కలాం గారి ఇల్లు అనగానే మనము పాఠ్యపుస్తకాలు చదువుకునేటప్పుడు అంటే చిన్నతనంలో మనకు ఒక ఫోటో చూపించేవాళ్ళు, ఇంటి ఫోటో అంటే చిన్నగా ఉండేది అని. సో ఇప్పుడు కూడా చాలామంది అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, చిన్నగా ఉంటుందేమో కలాం గారి ఇల్లు అని. అలా ఏం లేదండి, మొత్తము 2-3 ఫ్లోర్స్ అయితే ఉంది. చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్లయితే అక్కడ కలాం గారికి వచ్చినటువంటి అవార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను. మిషన్ ఆఫ్ లైఫ్. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. పైనుంచి కిందికి చూడొచ్చు మనం స్టెప్స్, ఓకేనా? ఇలా పైకి వెళ్తే పైన వస్తువులు అవన్నీ అమ్ముతూ ఉంటారండి. మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో ఏముందో ఫస్ట్ చూపిస్తాను. మనమైతే ఫస్ట్ ఫ్లోర్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాము. ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. చూడండి, చూడగానే కలాం గారు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. కలాం గారికి వచ్చినటువంటి అవార్డ్స్ను మనం క్లియర్గా ఇక్కడ మనం చూడొచ్చండి. చూడండి, చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూడా వరల్డ్స్ ఫస్ట్ వార్ రాకెట్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే మొట్టమొదటి రాకెట్ను కూడా మనం చూడొచ్చండి. చూడండి, వార్ రాకెట్ అది. క్లియర్గా చూపిస్తాను దాన్ని నేను మీకు. నేను ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా ఒక్కొక్కటిగా వివరించలేను, దయచేసి క్షమించండి. సో ఓవరాల్గా కలాం గారి ఇంట్లో ఉన్నటువంటి ఏమున్నాయి అవార్డులు, ఆయనకు వచ్చినటువంటి అవార్డులు అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపించగలుగుతాను. అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు కానీ చూపించగలుగుతున్నాను, ఓకేనా?
ఇక ప్రతిదీ కూడా ఇందాక మేము మనం వచ్చేసి ఇందాక ఫస్ట్ వార్ ర్యాకెట్ను చూసాం కదా, అది మనం క్లియర్గా చూద్దాము. ఇది వచ్చేసి అవార్డేనండి. ఎస్, మనమైతే ఇప్పుడు క్లియర్గా చూద్దాము. ఇదేనండి, చూడండి, చాలా క్లియర్గా చూడొచ్చు. వార్ ర్యాకెట్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వార్ ర్యాకెట్ అండి. దీన్ని ఎవరు ఉపయోగించారు ఏంటి అనేది కూడా పక్కనే రాశారు. రాసింది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ ఏమని రాసిందో అది క్లియర్గా చదువుతాను, వినండి. ఫస్ట్ వార్ ర్యాకెట్ 1792. డ్యూరింగ్ ద 1792 శ్రీరంగపట్న వార్, టిప్పు యూజ్డ్ దీస్ రాకెట్స్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ సంథింగ్ ఏది ఉంది అగైన్స్ట్ బ్రిటిష్ ఆర్మీ అండ్ defeated them. The rockets had a range of 1.5 kilometer. సో అదేనండి, ఓకేనా. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి యుద్ధంలో రాకెట్ వాడింది మన ఇండియానే అని ఉందండి ఇందులో. సో ఇది మ్యాటరు. ఇంకా ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా చూపిస్తాను. నాకు తెలిసి వీడియో లెంతీగా ఉంటుందేమో, ఎవరు కూడా ఏమీ ఫీల్ అవద్దు. ఇన్ఫర్మేషన్ వీడియో అనుకోండి ప్లీజ్, ఓకేనా. ఇంకా చూపిస్తాను. ఇక అబ్దుల్ కలాం గారు వాడినటువంటి దుస్తులు క్లియర్గా మనం చూడొచ్చు, చూడండి. ఇక అక్కడ ఫోటోలో ఉన్నది వచ్చేసి కలాం గారి వాళ్ళ అన్నగారండి. కలాం గారికి చాలా ఇష్టం అంట వాళ్ళ అన్నగారంటే. ఇక్కడ సార్ ఉన్నారు కదా, ఆ సార్ వచ్చేసి వాళ్ళ అన్నగారి కుమారుడు. కలాం గారి వాళ్ళ అన్నగారు వచ్చేసి ఈ మధ్యనే తుదిశ్వాస విడిచారండి. ఇక కలాం గారి వాళ్ళ ఇండ్లు ఉంది కదా, ఆ ఇంటి పై ఫ్లోర్లో ఇలా వస్తువులను అమ్ముతూ ఉంటారండి. మనం చూడొచ్చు, చూడండి, చాలా చూడొచ్చు, ఓకేనా. ఇంకా మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు మీరు అబ్దుల్ కలాం గారి ఇంటిని అయితే చూశారు, తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరంలో ఉన్నటువంటి హౌస్ను. అలాగే అదే రామేశ్వరంలో కలాం గారి మెమోరియల్ కూడా ఉందండి. ఇదే మెమోరియల్, అబ్దుల్ కలాం గారి మెమోరియల్. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మహానుభావులు అండి అబ్దుల్ కలాం గారు. నిజంగా గ్రేట్. అసలు కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. ఇది మెమోరియల్ బయట వైపు. దగ్గర నుంచి కూడా నేను మీకు చూపిస్తాను మెమోరియల్ని ఎలా ఉంది ఏంటి అన్నది క్లియర్గా. ఎస్, మనమైతే మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి మరి కెమెరా అలో చేస్తారో లేదో అక్కడికి వెళ్ళాక నేను కనుక్కొని నేను మీకు చెప్తాను. క్లియర్గా చూడండి, బయట వైపు అండి మెమోరియల్ బయట వైపు. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అంటే చాలా చాలా అంటే ఒక గొప్పగా నిర్మించారండి మెమోరియల్ అయితే, ఓకేనా. అబ్దుల్ కలాం గారి సమాధి ఉన్న ప్రదేశం అండి ఇది. అబ్దుల్ కలాం గారి మెమోరియల్ అండి ఇది. లోపల వీడియో తీసుకుంటానని చాలా రిక్వెస్ట్ చేశాను, పర్మిషన్ అయితే దొరకలేదు, ఏమనుకోవద్దు ప్లీజ్. ఇదిగో అబ్దుల్ కలాం గారి సమాధి అండి, ఇలా ఉంటుందండి లోపల. కలాం గారి సమాధి మీరు చూస్తున్నదే కలాం గారి సమాధి. ఇక అబ్దుల్ కలాం గారు ఎలాంటి పరిస్థితుల నుంచి ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అనేది మీకు తెలుసు కదా. అయితే వాళ్ళ ఇల్లు చూడండి, ఎంత లోపల ఒక సందుల్లో గొంతుల్లో ఉంటుందండి వాళ్ళ ఇల్లు. చూడండి, అసలు కలాం గారు అనుకుంటే కొన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు, కానీ నిజాయితీ పరుడు అని చెప్పచ్చు. చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. చూడండి, చిన్న చిన్న హౌసెస్. అంటే నేను అనేది ఏంటంటే విదేశాలకు వెళ్ళి అక్కడ సైంటిస్ట్గా పనిచేసి
అలా సంపాదించవచ్చు చాలా. కాకపోతే ఏంటంటే దేశం కోసం సేవ చేయాలి, దేశమే నా దేశం నా ప్రాణం అన్న ఆ ఉద్దేశంతో ఇక్కడే ఉండిపోయారండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని పొందాలి అంటే మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.